My friend, నా స్నేహితులారా, God will give you a pure heart. దేవుడు మీకు పవిత్రమైన హృదయమును అనుగ్రహించును. God will give you a steadfast spirit. దేవుడు మీకు స్థిరమైన ఆత్మను అనుగ్రహించును. Today you may be longing for a pure heart. ఈ రోజున పవిత్రమైన హృదయం కొరకై మీరు ఎదురు చూచుచూ ఉండి ఉన్నారేమో. Yes, the purity in your heart so that you can see God. అవును, హృదయములో పరిశుద్ధత పవిత్రతను మీరు కలిగి ఉన్నట్లయితే మీరు దేవుని చూచెదరు. You may be longing to experience His presence. ఆయన సాన్నిధ్యాన్ని అనుభూతి చెందడానికి మీరు ఎంతగానో వేచి ఉన్నారేమో. Longing to know His will. ఆయన చిత్తమును ఎరుగు నిమిత్తమై ఎదురు చూస్తున్నారేమో. For that you need a pure heart. అందుకొరకై పరిశుద్ధమైన హృదయం మీకు కావాలి. God will keep your heart pure. దేవుడు మీ హృదయమును పవిత్రముగా ఉంచును. One side, the temptations of the world, ఒకవైపునేమో లోక సంబంధమైన శోధనలు, the lust of the eyes, నేత్రాశ, the lust of the flesh, శరీర ఆశ, and the pride of life అలాగుననే జీవపు డాంభికం destroy the purity in our hearts. మన హృదయములో ఉన్న పవిత్రతను నాశనం చేస్తుంటాయి. On the other side, మరి ఒక వైపున worries, విచారములు, fears, భయములు, pain, అలాగే బాధ, hurt అలాగే గాయములు brings destruction to the purity of our heart. మన హృదయానికి సంబంధించిన పవిత్రతకు వినాశనమును తీసుకుని వస్తూ ఉంటాయి. Temptations come. శోధనలు వస్తూ ఉంటాయి. But today, కానీ ఈ రోజున God wants to give you a pure heart. దేవుడు మీకు పవిత్ర హృదయాన్ని ఇవ్వాలని కోరుతున్నారు. He says, as I am holy, you be holy. నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున మీరును పరిశుద్ధులై ఉండుడని ఆయన సెలవిస్తున్నారు. Let's cry to God for this purity. ఇట్టి పవిత్రత కొరకై దేవునికి మొరపెడదాం. At the same time, He says, I will renew a steadfast spirit within you. అదే సమయంలో మీలో స్థిరమైన ఆత్మను నూతనముగా పుట్టించదనని దేవుడు సెలవిస్తున్నారు. This is God's promise for you today from Psalm 51:10. 51వ కీర్తన 10వ వచనములో నుండి నేటి దినమున ఇది మీ కొరకైన వాగ్దాన వచనమయ్యున్నది. Create in me a pure heart, O God, ఓ దేవా, నా యందు శుద్ధ హృదయమును కలుగచేయుము, and renew a right steadfast spirit within me. స్థిరమైన ఆత్మను నాలో మరలా నూతనముగా పుట్టించుము. Yes, many times our spirit wavers. అవును, అనేక పర్యాయాలు మన ఆత్మ చంచలత్వంతో ఉంటుంది. Should I do this? నేను ఇది చేయవచ్చునా? Oh, if I don't please this man, he will turn against me. నేను ఈ వ్యక్తిని సంతోషపరచకపోతే అతడు నాకు విరుద్ధంగా మరలుకుంటాడేమో. If I don't give this to that person to gratify him or her, they may not help me. ఒక వ్యక్తిని సంతృప్తి పరచడానికి అతడికి గాని ఆమెకు గాని ఇలాగూ నేను చేయకపోతే వారు నాకు సహాయం చేయరేమో. Or if I don't do this, I will not succeed. లేక ఇలాగూ నేను చేయకపోతే నేను సాఫల్యతను పొందలేనేమో. In that we lose the right path in trusting God. అటువంటి విధానంలో దేవుని యందే నమ్మకించే సరైన మార్గాన్ని మనం కోల్పోతూ ఉంటాము. But God gives us a steadfast spirit. కానీ దేవుడు మనకు స్థిరమైన ఆత్మను అనుగ్రహించును. Trust Him, ఆయన యందు నమ్మిక ఉంచడానికి, saying, Jesus loves me. యేసు నన్ను ప్రేమిస్తున్నాడు అనుకోవడానికి, I will do the right thing according to the scriptures. నేను లేఖనాల ప్రకారం సరైన కార్యమును జరిగించేదను. I will wait for God. నేను దేవుని కొరకై వేచి ఉండేదను. And ఇంకను you will have great success through the steadfast spirit as you do it. మీరు అలాగన చేయిచ్చు ఉండగా ఇట్టి స్థిరమైన ఆత్మ ద్వారా మీరు గొప్ప సాఫల్యతను ఆ రీతిగా కలిగి ఉండేదరు. Do not be afraid. కనుక భయపడకండి. You will see God through the purity. మీరు పవిత్రత ద్వారా దేవుని చూచెదరు. You will have a steadfast spirit and be strong in this world. మీరు స్థిరమైన ఆత్మను కలిగి ఉండి ఈ లోకములో బలీయముగా ఉండెదరు. And the Lord will lead you. ప్రభువే మిమ్మును నడిపించును. Everything will prosper. సమస్తమును కూడా వర్ధిల్లును. Here is a beautiful testimony. ఇక్కడ ఒక అద్భుతమైన సాక్ష్యం ఉన్నది. Mrs. Arulmoli and her husband Muttamil Selvan. శ్రీమతి అరుణ్మలి వారి యొక్క భర్త ముత్తమల్ సెల్వన్ వారి యొక్క The సాక్ష్యం. husband was addicted to alcohol. భర్త మద్యపాన వ్యసనముతో ఉండిపోయాడు. No peace in the family. కుటుంబంలో శాంతియే లేదు. Financial troubles. ఆర్థిక పరమైన కష్టములు, And battle after battle. పోరాటము వెంబడి పోరాటం. She would go to the Trichy Jesus Calls Prayer Tower. యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురం ట్రిచీకి ఆమె వెళ్తూ ఉండేవారు. And people would pray with her. ప్రజలు అక్కడ ఆమెతో కలిసి ప్రార్థించేవారు. One day she heard a testimony of a sister whose husband was delivered from alcoholism through a prayer in the Jesus Calls Prayer Tower. యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురంలో చేయబడిన ప్రార్థన ద్వారా ఒక సహోదరి యొక్క భర్త మద్యపాన వ్యసనము నుంచి విడిపించబడి ఉన్న సాక్ష్యమును ఒక రోజున ఆమె ఆలకించారు. It strengthened her heart. అది ఆమె హృదయాన్ని బలపరిచినది. And she received that miracle for herself. ఆవిడ తన కోసమై అట్టి అద్భుతమును స్వీకరించి ఉన్నారు. But
When she went home, her husband became sick with jaundice. కానీ ఆమె ఇంటికి వెళ్ళేసరికి తన భర్త కామెర్ల వ్యాధి చేత రోగగ్రస్తుడయ్యాడు. Became very serious. చాలా ప్రమాదకరంగా ఉంది. Speaking incoherently. సంబంధం లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. Doctor said, we can't help. వైద్యులైతే మేము సహాయం చేయలేమన్నారు. At that time again she ran to the prayer tower. అటువంటి సమయంలో ఆమె మరలా ప్రార్థనా గోపురానికి పరుగులు పెట్టారు. The prayer intercessors prayed along with her. ప్రార్థనా విజ్ఞాపనకర్తలు ఆమెతో కలిసి ప్రార్థించారు. Cried, give him a second chance, Lord. ప్రభువా వీరికి రెండవ అవకాశం ఇవ్వండి అని మొర్ర పెట్టారు. God intervened and did a miracle. దేవుడు జోక్యము చేసుకుని అద్భుత కార్యము జరిగించారు. Saved him from jaundice. కామెర్ల వ్యాధి నుంచి రక్షించారు. And also when he came out, he was a free man without the alcoholic addiction. అలాగనే అతను బయటకు వచ్చినప్పుడు మద్యపాన వ్యసనం లేకుండా విడుదల పొందిన వ్యక్తిగా బయటకు వచ్చి ఉన్నాడు. God will give you and your family members a pure heart and a steadfast spirit. దేవుడు మీకును మీ కుటుంబ సభ్యులకును పవిత్రమైన హృదయమును స్థిరమైన ఆత్మను అనుగ్రహించును. Lord, do it, Lord, for your children. ప్రభువా మీ బిడ్డలకు అలాగున మీరు జరిగించండి ప్రభు. Everyone in the family be transformed in Jesus' name. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు యేసు నామములో రూపాంతర పరచబడెదరు గాక. Holy Spirit, come upon them and deliver them, Lord. పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చి వారికి మీరు విడుదలను అనుగ్రహించండి. Let every addiction leave in Jesus' name. ప్రతి విధమైన వ్యసనము యేసు నామములో విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక. Let every confusing spirit in their spirits come out in Jesus' name. వారి ఆత్మల్లో గందరగోళాన్ని కలిగించే ప్రతి ఆత్మ యేసు నామములో బయటకు వచ్చును గాక. Let your steadfast spirit enabling them to follow you at all costs come upon them, Lord. మీ స్థిరమైన ఆత్మ ఎట్టి పరిస్థితుల్లోనైనా మిమ్మునే వెంబడించేలాగున ఉండులాగున అట్టి ఆత్మను వారి మీదకు మీరు రానివ్వండి ప్రభువా. Lord, give them prosperity in everything that they do. ప్రభువా వారు చేయుచున్న సమస్తములో కూడా మీరు వారికి వర్ధిల్లతను అనుగ్రహించండి. And give them great success. వారికి గొప్ప సాఫల్యతను అనుగ్రహించండి. Let all the members of their family become holy. వారి కుటుంబ సభ్యులందరూ కూడా పరిశుద్ధులు అగుదురు గాక. Let every addiction leave the children in Jesus' name. ప్రతి వ్యసనము యేసు నామములో వారి బిడ్డలను విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక. Let them excel in their studies and in their job. వారి యొక్క విద్యలోను ఉద్యోగంలోను వారు అత్యంత ప్రావీణ్యత పొందుదురు గాక. Build their home. వారి గృహాన్ని నిర్మాణం చేయండి. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. May God open your eyes and may He walk with you and lead you in a unique way in Jesus' name. దేవుడు మీ కన్నులు తెరిచి విభిన్నమైన ప్రత్యేక మార్గములో ఆయనే మిమ్మును యేసు నామములో నడిపించును గాక. ఖమ్మం ప్రార్థనా ఉత్సవం ఖమ్మం మరియు దాని చుట్టూ ఉన్న ప్రాంతములలోని ప్రజలందరికీ ఆశీర్వాదాన్ని తీసుకొని రాబోవచ్చు ఉన్నది ఖమ్మం ప్రార్థనా ఉత్సవం. సహోదరులు శామ్యూల్ దినకరన్ గారు, స్టెల్లా రమోలా గారు మరియు డేనియల్ డేవిడ్సన్ గారు ఈ కూటములలో పాల్గొని ప్రత్యేకమైన ఆరాధనను జరిగించుటకును, దేవుని వాక్యమును అందించుటకును మరియు మీ కొరకు వ్యక్తిగతముగా ప్రార్థించుటకు విచ్చేయిచూ ఉన్నారు. People saying your life is a waste. ఎవరైతే మీ జీవితం వృధా అన్నారో, My dear friends, God will touch you and build your life back again. నా ప్రియ స్నేహితులారా, దేవుడు మీ జీవితాన్ని తాకి తిరిగి మరలా నిర్మాణము చేయనయ్యున్నారు. Whatever you ask in His name, ఆయన నామములో మీరు ఏది అడిగినా సరే, the Lord is close to you to give it to you. మన ప్రభు మీకు దగ్గరగా మీ ప్రక్కనే ఉండి ఉన్నాడు, మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉండి ఉన్నాడు. నాకు 13 సంవత్సరాలుగా ఒకే పోరాటం. ఆ పెన్షన్ ఎవరికి రాదు. నా తలపైన చెయ్యి పెట్టి విడుదల 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 అని ప్రేయర్ చేశారు చూడండి. ఇంటికి వెళ్ళిన తరువాత మధ్యాహ్నం 3:15కు ఒక మెసేజ్ వచ్చింది. 164 క్యాష్ క్రెడిట్ అయింది. ఖమ్మం ప్రార్థనా ఉత్సవం తేదీలు జనవరి 14 మరియు 15. సమయం ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు. స్థలము SR and BGNR గవర్నమెంట్ కాలేజ్ గ్రౌండ్, NTR సర్కిల్ దగ్గర, ఖమ్మం, తెలంగాణ. పూర్తి వివరములకు సంప్రదించండి 9361906248. ఖమ్మం ప్రార్థనా ఉత్సవం. మీరు విస్తరించి అభివృద్ధి చెందుతారు.